ఒక పెద్ద థియాలజీ చదివిన ఒక వ్యక్తి పెద్ద బైబిల్ కాలేజీలో తన విద్యను కంప్లీట్ చేసుకొని వచ్చాడంట. వచ్చి ఒక సామాన్య విశ్వాసిని అడిగాడంట, నీకు థియాలజీ తెలుసా అన్నాడంట. నాకు తెలియదు అన్నాడు. నీకు క్రిస్టాలజీ తెలుసా అన్నాడు. నాకు తెలియదు అన్నాడు. ఇలా అనేక ఆలజీలు అడిగాడు. నాకేమీ తెలియదయ్యా. మరేం తెలుసు నీకు? నాకు యేసు ఒక్కడు తెలుసు. ఆయన యందు విశ్వాసం ఉంచితే పరలోకానికి వెళ్తాం. మన పాపములకు ప్రాయశ్చిత్తంగా ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, అంతే నాకు తెలుసు అన్నాడంట. ఓహ్, ఇంతేనా నీకు తెలిసేది అనుకుంటూ వెళ్ళిపోయాడు. కొన్నిసార్లు ఇలాంటి సందర్భాలు మన జీవితాల్లో ఎదురవుతుంటాయి కాదంటారా? చాలా ఎక్కువ చదువుకున్నవారు, ఎక్కువ బోధించేవారు, చాలా ఛాలెంజ్లు విసిరేవారు, చాలా రకాలుగా లోతైన మర్మములు చెప్పేవారు సామాన్యమైన ఒక విశ్వాసిని ఇలాగ అడుగుతూ తమ్మును తాము హెచ్చించుకుంటూ ఉంటారు. అలాగని మనము తృణీకరింపబడిన వారము కాదు. దాని గురించిన బాధ అస్సలు వద్దు. దిగులు పడకు. నీకేం తెలుసు? ఎలాగూ ప్రభు నమ్ముకున్నావు, అది చాలు. దాన్ని గట్టిగా పట్టుకోమంటున్నాడు ప్రభు. అంతవరకు అది చాలు. దేవుడు నీ ఎడల జరిగించిన కార్యాలను, నీ హృదయంలో పుట్టించిన విశ్వాసమును, నీవేంటో పాపములను వచ్చు జీతం మరణమని తెలుసుకుంటే చాలు. దాని నుండి విడుదల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇస్తారని, ఆయన యందు విశ్వాసం ఉంచితే పరలోకానికి వెళ్తామని, ఈ జీవితానికి ఇది స్పష్టంగా తెలుసుకొని త్రోవ తొలగిపోకుండా విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగిపోతే అంతే చాలు. పరిమళించే పువ్వును అడిగారంట, ఎందుకు నువ్వు పరిమళిస్తున్నావని. దేవుడు నన్ను చేశాడు ఆయన మహిమపరచటానికే అన్నాడంట. నీకంటే పెద్ద పువ్వులు ఉన్నాయి తెలుసా అంటే, నాకేం తెలియదు. నాకు ఎంతవరకు విరబూయాలో అంతవరకే నాకు తెలుసు. ఎంతవరకు పరిమళింప చేయాలో అంతవరకే తెలుసు. సాయంకాలం మరలా మాడిపోవడం తెలుసు. ఇంతే. దేవుడు నన్ను ఇందుకే చేశాడు, ఆయన మహిమపరచడానికే నేనున్నాను అని అనిందంట. అలాగూ భూమి మీద ఉన్న చిన్న పెద్ద వస్తువులన్నిటిని కూడా అడిగితే ఒకటే మాట పలుకుతాయి, దేవుడే మమ్మను చేశాను, ఆయన కొరకే మేమున్నాము, అంతకు తప్ప మాకు ఇంకోటి అవసరం లేదు. క్రమ పద్ధతిలో క్రమానుసారంగా వాటి పని అవి చేసుకుంటూ వెళ్తాయి. మరి మానవునికెందుకు ఈ హెచ్చింపులు, ఈ తగ్గింపులు, ఈ తృణీకారాలు, ఈ గర్వములు, ఈ ఆలోచనలు, ఒకరినొకరు హెచ్చించుకోవడం, ఒకరినొకరు తృణీకరించుకోవటం ఏంటి మనసు? ఇంతకు నీ హృదయం ప్రభువు వలన కడగబడిందేనా? ఇంతకు నీ హృదయం యేసు రక్తంలో శుద్ధీకరించబడిందా? శుద్ధీకరించబడితే ఆయన మనస్సు నీ మనసులో ప్రతిబింబిస్తుంది. ఆయన సువాసన నీలో పరిమళిస్తుంది. ఆయన వెలుగు నీలో తేజస్సుగా మరింత ప్రకాశమానంగా వెలుగుతుంది. అవును, దైవ గ్రంథంలో ఇలాంటి ఒక వ్యక్తి ఉన్నాడు. యేసు ప్రభు నువ్వు చూశావా అంటే, నేను ఆయన్ని చూడలేదయ్యా అన్నాడు. అసలు అతను ఎవరో తెలుసా అన్నాడు. అతను ఎవరో కూడా నాకు తెలియదు. అతడు ఒక పాపి అన్నారు. నాకు ఆ విషయం తెలియదు. అతడు ప్రవక్తయ్యే కాదు అని లేనిపోని మాటలు యేసు ప్రభు గురించి చెబుతున్నప్పటికీ ఆ వ్యక్తి ఒకటే అన్నాడు, నాకు తెలియదు, అవన్నీ నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గ్రుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నాను. ఆయనే నా కళ్ళను బాగు చేశాను. ఆయన నన్ను బాగు చేసిన విధానం కూడా నాకు తెలుసు. ఇంతే అన్నాడు. అవును,
వారు మరలా అడిగారు ప్రశ్న. ఎన్నిసార్లు అడిగినా నాకు అవన్నీ తెలియదు. అయినను ఆయన నా కళ్ళు తెరిచాడు. అంతే. జీవితంలో చాలామంది ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటి ఛాలెంజ్లు, ఇలాంటి గర్వపు మాటలు అడుగుతున్నప్పుడు నీ విశ్వాసాన్ని నువ్వు చెంకించుకోవాల్సిన అవసరం లేదు. నీ విశ్వాసాన్ని నువ్వు తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. నా జీవితంలో దేవుడు ఈ మేలు చేస్తున్నాడు. నా జీవితంలో దేవుడు ఈ కార్యం చేశాడు. నా హృదయంలో దేవుడు ఈ మార్పునిచ్చాడు. నా బ్రతుకులో దేవుడు ఈ మార్పునిచ్చాడు. నా జీవితంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నాకంతే చాలు. ఇక నాకేమీ తెలియదండి. ఏ థియాలజీ నాకు తెలియదు. ప్రభు ఒక్కడు నాకు బాగా అర్థమయ్యాడు. ఆయన నా ప్రభువు, నా దేవుడు అని అర్థం చేసుకుంటే అంతే చాలు. యేసు ప్రభు వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఆకాశమునకు అలా వెళ్తుంటే అనేకులు సాగిలపడ్డారు. కానీ కొందరు సందేహించారు. వారి సందేహం వారికి వదిలిపెట్టారు. వీరు మాత్రం సాగిలపడ్డారు. అంతే. అందరు శిష్యులు ఆయనను చూసి ప్రభువు అని అనుకున్నారు. కానీ ఎవరేమనుకున్నా పర్లేదు. తోమా అన్నాడు, నా దేవా అన్నాడు. అంతే. ప్రభు నీకు అర్థమైన కాడికి నువ్వు ప్రభు పాదాలు పట్టుకొని బ్రతుకుతే అంతే చాలు. ఎందరూ నీ విశ్వాసాన్ని చింకించినా, నీ భక్తిని ప్రశ్నించినా, నీ ప్రార్థనను తృణీకరించినా, నీ వ్యక్తిత్వాన్ని వారు వ్యసనపడినా నువ్వు మాత్రం భయపడుతూ, నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. నీవు ప్రభు కొరకే బ్రతకాలి. అంతే. మనుషుల కొరకు కాదు. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుతారు, కానీ దేవుడు హృదయమును లక్ష్యపెట్టును. ఇలాగూ నీవు జీవితంలో బ్రతికితే అలాంటి సమాధానము చెప్పిన ఆ గురుడివాడు ఎందుకు అతని జీవితంలో ఆ కార్యము జరిగిందనంటే దేవుని మహిమపరచటానికి. చాలదా? ఈ లోకంలో మన జీవితం ద్వారా దేవుడు మహిమపరిచితే, పరచబడితే అంతే చాలు. అంతకుమించి ఇంకేముంది? అంతకుమించి ప్రభు ఇంకేం కోరుకుంటున్నాడు? ఈ లోకానికి వచ్చిన పర్పస్ ఏంటి? మనం ఆయన మహిమపరచటానికే. దట్స్ ఇట్. పాపం లేకుండా బ్రతుకుదాం. ప్రభువును మహిమపరుద్దాం. అందరినీ ప్రేమిద్దాం. నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించమని ఆజ్ఞను నెరవేర్చుదాం. నీ దేవుడైన యెహోవా తప్ప ఆరాధనకు మరొకడు ఈ యోగ్యుడు కాదని ఆయనకు సాగిలపడదాం. ప్రభువును హత్తుకొని బ్రతుకుదాం. పరిశుద్ధాత్మ యొక్క నడవడికలో, ఆయన నడిపించే మార్గంలో మనం నడుద్దాం. వెనుతిరగక ముందుకే సాగిపోదాం. సిలువ వైపు చూసి రక్షణ పొందాం. సిలువను చూస్తే సాగిపోదాం. సిలువను చూస్తూనే సాగిపోదాం. సిలువను మోస్తూ సాగిపోదాం. సిలువేనే నీకు నాకు శరణమని జ్ఞాపకం ఉంచుకోను. ఆ రోజు ఆ గురుడివాడు తన విశ్వాసమును బట్టి దేవుని మహిమపరిచాడు. తను పుట్టిందే దేవుని మహిమ కొరకై. ఆ కార్యం జరిగిపోయింది. అంతకంటే ఇంకేం కావాలి? ఇది తెలుసుకున్న ప్రభువు వాని యొద్దకు వచ్చి వాణ్ణి బలపరిచి వాణ్ణి ఆదరించాడు. అలాగునని నీ కొరకై నీ ప్రభువు, నా కొరకై నా ప్రభువు, మన ప్రభువు మరలా రాబోతున్నాడు. మన విశ్వాసాన్ని పరిగణ చేసేవాడు ఆయన. పరిమాణాన్ని తెలుసుకునేవాడు ఆయన, మనుష్యులు కాదు. ఆయన వైపు లక్ష్యముంచి సాగిపోదాం. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రియ తండ్రి, స్తోత్రం. మాటలు దీవించండి. వినవారి హృదయాల్లో కార్యం చేయండి. క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.